రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంచలనమైన అంశాలను ప్రస్తుతం మీతో లైవ్లో పంచుకోబోతున్నా. తెలంగాణ ప్రజలారా, అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీల యొక్క ఉనికి, వాటి యొక్క విస్తరణ, భవిష్యత్తు ఎందుకు ప్రశ్నార్థకంగా మారబోతుంది? రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక పాత్రతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది నేనే, ఈ ప్రత్యేకమైన రాష్ట్రం నా వల్లనే వచ్చిందని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, లేదు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మేమే అన్న కాంగ్రెస్ పార్టీ, లేదు లోక్సభలో పార్లమెంట్లో పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ అంటూ మనం నినాదాలు ఒక్కొక్కరి వర్షం ఒక్కొక్క రకంగా విన్నాం. సరే, ఇదంతా ఒక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన అంశమే అనుకోవచ్చు, లేదా ఒక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమమే అనుకోవచ్చు. కానీ ఫైనల్గా ఇక్కడ ఏం జరుగుతుంది? నిజానికి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు అని యావత్తు తెలంగాణ సమాజం అంటుంది. కానీ నేనేమంటున్నానంటే, తనకంటూ ఒక సొంత వర్గాన్ని లేదా పార్టీ మనుగడ కోసం ఉపయోగించుకోలేకపోయారు అనేది మరో రకమైన చర్చ జరుగుతుంది. సరే, మొత్తానికి ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా కూడా కండువా మార్చుకునే పనిలో ఉన్నారు. ఇతర పార్టీలలోకి వెళ్ళే అందుకైతే రంగం సిద్ధమైంది. వాళ్ళంతా కూడా ఎందుకు వెళ్తున్నారు, అసలు పార్టీ మారాల్సిన అవసరం ఏంటి అనేది మనం ప్రధానంగా కూడా ఈరోజు చర్చించుకుందాం. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది, ఈ విషయానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీని ఆదుకునే వారు ఎవరు, బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచేది ఎవరు, లేదా బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావవుతుందా, లేకపోతే మరొకసారి తన ప్రస్థానాన్ని తన వ్యూహాన్ని మార్చుకొని ప్రజల వైపు అతి వేగంగా వస్తుందా? ఇదే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక చర్చ. రైట్, ఏం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు, లేదా బీజేపీ గూటికి చేరడం, ఇలా రకరకాలుగా కూడా పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి ఒక్కొక్కరిగా కూడా పార్టీలో మారుతున్న తరుణాన్ని ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చూస్తున్నాం. సరే, నిజానికి ఏం జరిగింది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి నేతలు క్యూ కట్టడం సర్వసాధారణంగా మారుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇది ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలలో ప్రధానంగా కూడా తెలుగుదేశం పార్టీ కింద చాలామంది, అంటే ఎన్టీఆర్ హయాంలో కావచ్చు, లేదా చంద్రబాబు ఆధ్వర్యంలో కావచ్చు, చాలామంది నేతలు పుట్టుకొచ్చి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అంటే ఆల్మోస్ట్ ఒక శిక్షణా తరగతులు, లేకపోతే వాళ్ళందరికీ రాజకీయంగా మాత్రం ఓనమాలు నేర్పి రాజకీయ భవిష్యత్తును ప్రసాదించింది తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. ఆ తర్వాత అంటే 2001 నుంచి 2014 వరకు నిరంతరాయంగా విరామం లేకుండా జరిగిన ఒక తెలంగాణ మహోద్యమానికి సంబంధించి చాలామంది పుట్టుకొచ్చారు. చాలామంది నేతలు కూడా ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి. కొందరు ఉద్యమ విద్యార్థి నేతలైతే మరికొంతమంది రాజకీయ నేతలు, అంటే ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరిన వారే. అయితే ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ, కోలుకోలేని దెబ్బ, చూడడానికి వినడానికి కనీసం అర్థం కాని పరిస్థితులలో, దిక్కుతోచిన స్థితులలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. క్వశ్చన్ మార్క్ ఎందుకు పెడుతున్నా అంటే, కేసీఆర్ అనే ఒక వ్యక్తి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసిన తప్పేంటంటే, తనకంటూ ఒక ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 2001 నుంచి తన వెంట నడిచిన వాళ్ళందరినీ బయటికి సాగనంపడం, దాంతోపాటుగా చాలామంది కూడా తన వెంట నడిచిన వాళ్ళే కల్వకుంట్ల చంద్రశేఖరరావే ముఖ్యమంత్రి ఎందుకు కావాలి, నేనెందుకు ముఖ్యమంత్రి కాకూడదు అంటూ చాలామంది అహంభావానికి వెళ్ళడం, దాంతోపాటు ఆ పార్టీ మీద కుట్ర చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. మీ అందరికీ తెలుసో లేదో, బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 2018 ఎలక్షన్లలోనే 2018లోనే ప్రభుత్వం పడిపోయి వేరే ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన పరిస్థితి ఉండే. దీని మీద ఆల్రెడీ అప్పటికే ఫోకస్ పెట్టిలు ఏక్నాథ్ షిండేలు కూడా చాలామంది అయిన్లు, కానీ చాలామంది కూడా ఆలోచనలో పడ్డ పరిస్థితి కనబడింది. సో అలాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ అప్పటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉండడం, ప్రజల్లోకి చొచ్చుకు వెళ్తున్న తరుణం కనబడింది. సో ఇప్పుడు టీడీపీ నుండి వచ్చిన బెల్ట్ అంతా బీఆర్ఎస్లోకి వచ్చింది. బీఆర్ఎస్ నుండి ఎటువైపు పోతున్నది? కాంగ్రెస్ పోతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కడి నుండి వచ్చింది తన ప్రస్థానం? అది బీఆర్ఎస్ నుండి జెడ్పీటీసీ అయ్యిందా, టీఆర్ఎస్ నుండి జెడ్పీటీసీ అయ్యిందా, కానీ ఓనమాలు నేర్చుకొని తర్వాత తెలుగుదేశం పార్టీ నుండే తన ప్రస్థానాన్ని అయితే మొదలుపెట్టిన పరిస్థితి కనబడుతుంది.
సో అందరూ కూడా ఇందులోకి వెళ్ళి, ఎందుకంటే అధికారమే పరమావధిగా, అధికారం లేకపోతే మేము ఉండలేం. ఎందుకు ఉండలేరు అంటే, ఒకటి పదవులకు ఆశపడి అక్రమ సొమ్ముకు ఆశపడ్డోళ్ళు రాజకీయ నాయకులు, క్లారిటీగా చెప్తున్నా, కుండ బద్దలు కొడుతున్నా. రెండోది అవినీతితోని అందలం ఎక్కి ఎక్కడ మా మీద దాడులు జరుగుతాయి అంటే, విచారణకు సంబంధించిన దాడులు జరుగుతాయన్న భయం, అంటే వాళ్ళ స్థిర చర ఆస్తులను కాపాడుకోవడానికి ఒక రకమైన వ్యూహంగా చెప్పవచ్చు. ఎందుకంటే విపక్షంలో ఉంటే ఏమీ రాదు. ఇక నేరుగా మరి ఇప్పుడు లీస్ట్ చూద్దాం, అసలు ఎవరెవరు ఏం జరిగింది, ఈ ఏం కథ అనేది ఒక్కసారి తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా చూడురి. ఏం జరుగుతున్నది అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు జరుగుతున్న కొన్ని అంశాలు ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే చిత్ర విచిత్రమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏంటి అంటే, ఇక్కడ కేశవరావు, కేకే అంటారు, ఈయన బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ. ఈయనకేం తక్కువ అంచనా వేయలే, ఈయనకేం తక్కువ తిండి పెట్టలే, ఈయననేం అంటే ఊరికే పుక్యానికి ఏం ఆయనను సాధలే. కేశవరావు అనే వ్యక్తి కేసీఆర్ ఏడ కూక్కున్నా కుడి భుజం లెక్క రైట్ సైడ్ కూక్కునేట. ఆయన పార్టీకి జనరల్ సెక్రటరీతో పాటుగా రాజ్యసభకు ఎట్లా అంటే పల్లకిలో పంపించిన పరిస్థితి. అని పల్లకిలో పెళ్లి కూతురు అంటాం చూడు, అంతకంటే ఇంకా అద్భుతంగా పంపించిండు కేసీఆర్. ఆ తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే, వాళ్ళ కుమార్తె కూడా హైదరాబాద్ మేయర్ పదవినిచ్చిండు. ఆ పదవి విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంత కాదు, నేనంటూ పోటీ పడ్డ వాళ్ళు చాలామంది వచ్చిళ్ళు. అయినప్పటికీ కేసీఆర్ తనకు మిత్రుడే కాబట్టి కేశవరావుకి ఇచ్చిన పరిస్థితి కనబడ్డది. ఇక దానితో పాటుగా మరికొంతమంది నేతలు, వీళ్ళు ఒక్కరు కాదు ఇద్దరు కాదు, దాదాపుగా చాలామంది కూడా పూర్తి స్థాయిలో కూడా పార్టీ మారుతున్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. దీంట్లో ఎవరెవరు అంటే, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితోని బీఆర్ఎస్ నేత అంటే కేశవరావు భేటీ అవ్వడం, ఇప్పటికే ఆయన కూతురు జిహెచ్ఎంసీ మేయర్గా విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించినది తెలిసిందే. అయితే త్వరలోనే తండ్రి కూతుర్లు అందరూ కూడా వాళ్ళ కుటుంబం మొత్తం పార్టీకి జాయిన్ అయ్యే అవకాశాలు ఉంది అంటూ కూడా మరో అంశాన్ని చూసినాం. ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం, ఎవరు అల్లోల ఇంద్రకరణ్, వారితో పాటుగా ఇంకో ఇద్దరు ముగ్గురు, ఎవరు అల్లోల నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి ఆయనతో పాటు పార్టీ వీడుతున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి సైతం కారు దిగేందుకు సిద్ధమవుతున్నారు. కేశవరావుతో పాటు ఇంద్రకరణ్ రెడ్డి, ఈయనతో పాటు మంచిర్యాలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అరవింద్. అంటే మాకు అధికారం ఉంటే మీ పక్కన ఉంటాం, అధికారం లేకపోతే మీ పక్కన ఉండం, ఎందుకంటే మాకు అవినీతి సొమ్ము కావాలి, పదవులు కావాలి, మా రక్షణ మాకు కావాలి, కాబట్టి మేము ప్రజల పక్షాన ఉంటున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం అంటే అది ఒక మూర్ఖత్వమైన ఆలోచన. తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించండి. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, కేవలం తమ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే పార్టీల యొక్క కండువ మారుతున్నది, పదవుల కోసం పార్టీ మారుతుంది. అయితే దీంట్లో ఒక రకమైన వ్యూహం కూడా ఉంది. దాని పేరే నేను చెప్పిన కదా, పద్మ వ్యూహం అని చెప్పిన. రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా ఉంటాడు, ఆయన వ్యూహాలు వేరుంటాయి, ఆయన కథే వేరుంటుంది, ఆయన వ్యవస్థే వేరుంటుంది, ఆయనకు సంబంధించిన టీమే వేరుంటుంది. ఆ వ్యవస్థలో ఎవరైనా అడుగు పెట్టాలన్నా, ఆ వ్యవస్థలోకి ఎవరైనా వెళ్ళాలంటే తన అనుమతి లేకుండా ఆ వ్యవస్థలో అడుగు పెడితే అగ్నిగుండంలో భస్మమైనట్టుగానే జరుగుతుంది. అయితే ఇంకొక విషయం కూడా బయటకు వస్తుంది. కాంగ్రెస్లోకి కడియం శ్రీహరి అంటూ ఒక చర్చ వస్తున్నది. కడియం శ్రీహరికి సంబంధించి ఏంది అంటే, ఈయన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కండువా కూడా కప్పుకోబోతున్నాడు, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నదనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నది. దాంతోపాటు నిన్న వాళ్ళ కూతురు ఎవరు కడియం కావ్య చాలా సింపుల్గా ఒకసారి చూడు ఏమని పెట్టింది అంటే, హనుమకొండ 28/3/2024 శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బారాస అధ్యక్షులు హైదరాబాద్ ఆర్య మే 13, 2024 నాడు జరిగే లోక్సభ ఎన్నికలలో వరంగల్ లోక్సభ స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, మీడియా ఎవరి చేతులు ఉన్నది? కడియం కావ్య గారికి పాపం తెలియదేమో, చెప్తున్నా వినండి. మీడియా ఎవరి చేతిలో ఉంది? మీడియాలో వచ్చిన వార్తలన్నీ నిజాలా, పోనీ అన్ని అబద్ధాలా? మీడియాలో ఎట్లా నడుస్తున్నాయి ఇవాళ రేపు? జర్నలిజం ఎట్లున్నది?
నిజాయితీగా మాట్లాడినోనికి ఈ కాలంలో నేను చెప్తున్న బువ్వ కూడా దొరకలేదు. అలాంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ ప్యాకేజ్ స్టార్లు. వాళ్ళు ఏంది కేసీఆరో లేకపోతే భారతీయ జనతా పార్టీ మీద వరుస కథనాలు రాయిర్రంటే రాస్తారు వాళ్ళు. అది ప్రభుత్వ మీడియా అంటాం దాన్ని. ప్రభుత్వ మీడియా అనడం కంటే పార్టీ మీడియా అంటే బాగుంటుంది. అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాంపరింగ్ వంటి వ్యవహారాలు మరియు లిక్కర్ స్కామ్ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. అయితే ఇవన్నీ ముందు కనవలేదా? మీ అయ్యా పదవిలో ఉన్నప్పుడు ఇవన్నీ మీ అయ్యకు తెలియదా? కడియం శ్రీయారికి మీ అయ్యకు తెలియదా ఇవన్నీ? తాను పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ తెలియదా అంటున్నా. ఏంది అవినీతి జరిగినట్టు మీ అయ్యకు తెలియదా? లేకపోతే ఉంటే మీ అయ్యనే బయట పెట్టమని రాదు. భూ కబ్జాలు ఉన్నాయో లేదో బయట పెట్టని రాదు. దాంతోపాటు ఫోన్ ట్యాంపరింగ్, అది రేపో మాపో బట్టబయలవుతుంది. అలా దొంగ ఎవడున్నా, బద్మాషి ఎవడున్నా, మంచోడున్నా, చెడ్డోడున్నా అది బయటపడాల్సిందే. దాంతోపాటు పార్టీ ప్రతిష్టత, లిక్కర్ స్కామ్కి సంబంధించి లిక్కర్ స్కామ్ 2022 నుండి ఉన్నది. ఎందుకు అంటే కడియం కావ్య అనేట ఆమె పాపం పార్టీ పిలిచిచ్చింది. ఆరు రమేష్కి ఇచ్చే సీట్ అది కావాలని లొల్లిపెట్టి గుంజి బజార్కి ఇచ్చి అలా పార్టీ ఏదో స్కూలుకు గాక నేను అత్తలేని ఈరోజు లీవ్ లెటర్ పెడతాను చూడు. శ్రీతో గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి నేను స్కూల్కు రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వర్షం కొట్టింది, బురద వచ్చింది, ఆ బురదకు సంబంధించి నీళ్ళు వచ్చినాయి, దానివల్ల నా చెప్పులు, పాయింటు, డ్రెస్సు, బుక్కులు అన్నీ తడుస్తున్నాయి, అందుకోసమే నేను రాలేకపోతున్నాను. మీ బడిని తీసుకొచ్చి హైవే పక్కనే కట్టండి, అప్పుడు రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి నేను వస్తా, అప్పుడు ఏం జరగదు కాబట్టి నేను వస్తా అన్నట్టున్నది కడియం కావ్య లెటర్. నిన్న రాత్రి 10:30కేమో చూసిన దీన్ని. చూసినాక మొట్టమొదటిసారి ఈ లెటర్ చదివినాక చిరాకేసింది. ఫస్ట్ వీళ్ళు ఇందులో పొందుపరిచిన అంశాలు కడియం కావ్య అనేటామె ఎవరికి తెలియదు. కడియం శ్రీహరి అంటే మాజీ మినిస్టర్, అనేక రకాల పదవులు చేసింది కాబట్టి ఆయనకు తెలుసు. ఎవరికి తెలియని వ్యక్తిని తీసుకొచ్చి కేసీఆర్ పదవి ఇస్తే ఆఖరికి ఆరూరు రమేష్కు సంబంధించి ఆడ జోరిక రమేష్, బోడ జిన్నా చాలామంది పోటీ పడతా ఉన్నారు. ఉద్యమకారులందరినీ కాదని చెప్పేసి పార్టీ కోసం మీరు ఏం చేయకున్నా తీసుకొచ్చి మీరేదో ఫౌండేషన్ నడిపిస్తారు. ఇవన్నీ తీసుకొచ్చి మిమ్మల్ని ముందు పెడితే ఈరోజు మీరు రాసిన లేఖలో చాలా చిత్రమైన విచిత్రం. చిన్న బొడ్డోడికి ఇత్తి లేఖ చూసి నవ్విండు. ఏం రాసిందో తెలుసా? ఇలా అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాంపరింగ్ లాంటి వ్యవహారాలు మరియు లిక్కర్ స్కామ్ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. ఇది కడియం కావ్య రాసిన లీవ్ లెటర్. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తుంది. మరి ఏం చేయాలి? వాళ్ళే ఓడిపోయి ఉన్నారు. ఒక్కొక్కరు కోట్ల రూపాయలు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ బ్రతికేందో వాళ్ళకే తెలియదు. ఓ పక్కన వాళ్ళకి ఆస్తులను ఎట్లా కాపాడుకోవాలి, ఏ రకంగా వచ్చి ఇబ్బంది పెడతారు, ఎట్లెట్లా బాధపెడతారు, ఎవరిని లొల్లి వానికే ఉన్నది. ఈ పరిస్థితులలో నేను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాను. గౌరవ కేసీఆర్ గారు, పార్టీ నాయకత్వం, భారత కార్యకర్త నన్ను మన్నించవలసిందిగా కోరుతాను. ఎందుకు మన్నించాలి నేను? ఇట్లు కడియం కావ్య 28/3/2024 ఇది లీవ్ లెటర్ రాసిందండి. లీవ్ లెటర్ రాసి పూర్తి స్థాయిలో కేసీఆర్కు పంపించారు. ఇంత అన్యాయంగా ఎవరన్నా లీవ్ లెటర్ రాస్తారా? ఇక కేశవరావును ఆయన ఇంద్రకరణ్ రెడ్డి, అరవింద్ వీళ్ళందరూ కడియం కావ్య, కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్కు పోతాడు, కాంగ్రెస్ కండవ కప్పుకుంటాడట, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. దానికి వీళ్ళందరికీ ఏం చేసిందంటే కౌంటర్ అటాకు కేటీఆర్ ఇచ్చిండు. కేటీఆర్ ఏం రాసిందంటే, శూన్యం నుంచి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన దిశశాలి మన కేసీఆర్. ఒక్కడిగా బయలుదేరి లక్షలాది మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ ఛేదించిన ధీరత్వం కేసీఆర్. అలాంటి తీరుని కొన్ని కప్పట్ల దాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనే రాజకీయ బేహేరులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు. ప్రజా ఆశీర్వాదం మద్దతుతో 14 ఏళ్ళు పోరాడి ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి తెచ్చుకున్న తెలంగాణ దిశను మార్చి కోట్లాది మంది జీవితాలలో వెలుగు నింపిన కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెలలో పెట్టుకుని కాపాడుకుంటారు. నికార్సైన కొత్త తరం నాయకత్వం తయారు చేస్తాం, పోరాట పందంలో కథం తొక్కుతాం. ఇది కేటీఆర్ రాసింది. ఇది చూసినాక ఇంకా నాకు బాధ అనిపించింది. ఒక రాజకీయ పార్టీకి సంబంధించి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కనీసం కూడా కార్యకర్తను కూడా పట్టించుకోలేని పరిస్థితులలో, దానితో పాటుగా కనీసం పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోలేని పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి
కార్యకర్తల కష్టాలను కూడా వినలేని పరిస్థితులలో ఈరోజు శూన్యం నుంచి ఏముంటుంది లొట్టపీసురు పొద్దుగాల మళ్ళా అధికారంలోకి వస్తా అంటే గొర్రెలకు వస్తారు, గొర్రెల మందకంటే అధ్వానం వస్తారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న వారికి మంత్రి పదవులు ఎడవాయే, తెలంగాణ ఉద్యమం నుంచి నడిచిన వారికి ఎక్కడ అవకాశాలు ఇచ్చిలు, ఏ కార్పొరేషన్లు ఇచ్చిలు, ఏ ఎమ్మెల్సీలు ఇచ్చిలు, ఎన్ని ఎమ్మెల్యే పదవులు ఇచ్చిలు, ఎంతమంది ఎంపీలుగా పోటీ చేసిళ్ళు. ఒకసారి ఇదంతా ఆత్మవిమర్శన చేసుకోవాలి. మన కోసం నడిచేవాడు ఒక్కడే ఉంటాడు, వాడు మనస్ఫూర్తిగా ఉంటాడు. అలాంటి పరిస్థితులలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేఖ ఏదైనా కావచ్చు, 2001 నుంచి 2014 వరకు ఉద్యమం రావచ్చు, ఉద్యమంలో పోరాటం చేసిను. కానీ ఇక్కడ రాజకీయం అనేది రజకర్ణ గోకర్ణ విలువిద్యలో నేర్చిన ఒక ఊసరవెల్లి లాంటి రాజకీయాన్ని తెలుసుకోలేకపోయారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఇది క్లియర్ కట్. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ పతనమా లేదా బీఆర్ఎస్ పార్టీ పునర్జన్మనా లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భవిష్యత్తు క్వశ్చన్ మార్కుగా కార్యకర్తలతో పాటు అందరికీ మారిపోయింది. దాంట్లో ఒక లాస్ట్ డైలాగ్ ఉంటుంది, ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీని ప్రజలే కడుపులో పెట్టుకుని మంచిగా చూసుకుంటారు, కాపాడుకుంటారు అన్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఏ రాజకీయ నాయకుడికి ఏ అర్ధరాత్రి ఏ ఫోన్ వస్తుందో, తెల్లారితే ఏ దాడులు జరుగుతాయో, తెల్లారితే మళ్ళీ ఏ ఇబ్బందులు పెడతారో అనే భయంతో చాలామంది పార్టీ కండువాలు మారుస్తున్నారు అనేది నిజం. సరే మొత్తానికి వీళ్ళందరూ పార్టీ మారుతున్నారు. 100 రోజులలో ఏమన్నా పీకి పొడిచింది ఉన్నదా అంటే గుండు సున్నా. 100 రోజుల పాలనలో తెలంగాణలో అద్భుతం ఏమన్నా జరిగిందంటే ఏం జరగలే. 6 గ్యారంటీలు అటకెక్కినాయి, 13 అంశాలు ఆరాహర గోవింద అన్నట్టు వెళ్ళిపోయినాయి. మరి వీళ్ళు ఏమన్నా చేసిల్లా అంటే లేదు. సరే పోనీ బీజేపీకి వెళ్ళన్నా ఒక అర్థం ఉంటుంది. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ సెంట్రల్కు సంబంధించి ఇప్పటికీ మోడీ ప్రభంజనం కొనసాగుతుంది. మోడీ ప్రభంజనం కొనసాగుతున్న తరుణంలో అక్కడికి వెళ్ళిల్లా అంటే అది ఒక పర్థం ఉంటుంది. ఈయన రేవంత్ రెడ్డి పీఠమే ఉంటుందో లేదో తెలియని పరిస్థితులలో పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో ఏదైనా జరగవచ్చు, ఏమైనా కావచ్చు అనే విషయం తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు. సో ఇలాంటి పరిస్థితులలో ఇంత జరుగుతూ ఉంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జరుగుతున్నది. ఇక దాంతోపాటుగా చాలా అంశాలు ఉన్నాయి. రేపు ఏదైనా జరగవచ్చు. మొత్తానికి టీడీపీ బ్యాచ్ మాత్రం ఏంది బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న తరుణం అయితే కనబడుతుంది. ఇక దానికి సంబంధించిన అంశాన్ని మనం చూస్తాం. ఇక ప్రధానంగా కూడా ఏం రాసుకొచ్చిలు తెలంగాణలో ఎట్లున్నది పరిస్థితి అంటే ఏంటి అంటే చెప్పబోతేనేమో చెప్పలేకపోతాను, కడుపులో దాచుకోమంటే దాచుకోలేకపోతా. తెలంగాణ పరిస్థితి అత్యంత దారుణంగా దయనీయంగా ఎట్లుందో మీకు కొన్ని అంశాలను మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తా. మొత్తానికి నాటి బీఆర్ఎస్ పార్టీ నేడు దాని భవిష్యత్తు ఏంది అనేది ఈ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు అయితే ముంగటే ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏం జరగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన తరుణం అయితే ఉంది. సో మొత్తానికి ఒక్కసారి ఇది చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడచ్చు, కానీ వాస్తవాలు అందరికీ తెలియదు కదా. కంటి ముందు నిజం కనబడినా కూడా లేదు అబద్ధం అని చెప్పే మీడియా కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఏం చేయగలుగుతారు? ఒక నిజాన్ని అబద్ధం అని ఏ విధంగా ముద్ర వేస్తారో ఈరోజు తెలంగాణలో కూడా గదే పరిస్థితి ఏర్పడింది. రైట్, మీరు వింటున్నది నిజమే. ఒకసారి ఇక్కడ ఒక పెద్ద ఆయన కనబడుతుండు, దాదాపు 50 ఏళ్ళ పైబడిన పెద్ద ఆయన ఏం చేస్తున్నారు అంటే వాటర్ ట్యాంక్ నుండి వరి చేనులో నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇది ఎక్కడ ఏందో ఒకసారి చూడు. ట్యాంకర్ నీటితో పంటను కాపాడుకునేందుకు పడరాని పాటలు పడుతున్న ఈయన గుత్తి యాదయ్య రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం నక్కలపల్లికి చెందిన రైతు. చివరి దశలో నీళ్ళందక పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ఒక్కో ట్యాంకర్కు 800 చెల్లిస్తూ పొలం తడిపేందుకు తల్లాడుతున్నారు. ఇప్పటి వరకు 19 ట్యాంకర్లు తెచ్చి నీళ్లు పారిస్తే 1/2 ఎకరం మాత్రమే తడిసిందని యాదయ్య చెప్పారు. 2 ఎకరాలు తడవాలంటే కనీసం 80 ట్యాంకర్లు అవసరమని, అయినప్పటికీ కూడా దక్కుతుందన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మొత్తానికి ఇక్కడ 80 ట్యాంకర్ల నీళ్లు తెస్తే మాత్రమే పంట కాపాడుకునే పరిస్థితి వస్తుంది. లేకపోతే ఒకసారి ఆలోచించండి. నేనేమంటున్నానంటే తెలంగాణలో ప్రాజెక్టులు లేక కాదు, తెలంగాణలో వర్షాపాతం నమోదుగాక కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు లేక కాదు, తెలంగాణను ఎందుకు కావాలని ఎండగొడుతున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని ఎందుకు ఎండబెడుతున్నారు అంటున్నా నేను. ఇది క్లియర్ కట్. గత సంవత్సరం ఇదే సమయానికి తెలంగాణలోని ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి నీళ్లు ఏ విధంగా ఏరులై పారినాయి, ఏరులై పారిన తర్వాత అక్కడ పంచటి మాఘానులు ఏ విధంగా ఉండే, దాంతోపాటు చెరువులు, వాగులు, వంకలు ఎట్లా మత్తడి పోస్తున్నాయి అనేది కూడా మనం చూసాం. మరి ఎలాంటి పరిస్థితులలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంటలన్నీ ఎండిపోతూ ఉంటే వాటర్ ట్యాంకర్లతోని, దాంతోపాటుగా ఎక్కడో కొన్ని
చెలుమలలో నీళ్లు ఉంటే కూడా వాటిని కూడా మోటార్లు పెట్టి మరీ తీసుకొచ్చి పంటను కాపాడడానికి అరిగోసబడుతున్నది తెలంగాణ సమాజం ఈరోజు. నిజమే మిత్రులారా, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక విచిత్రమైన వాదన కాదు. ఒక రైతు కన్నీళ్లు పెట్టుకుంటాడు అంటే ఈ దేశానికి అది ఎంతో ఘోరమైన అవమానం. ఎందుకు ఈ విషయం అంటే ఈ దేశంలో ఒక నినాదం ఉంటుంది, జై జవాన్ జై కిసాన్ అంటూ కూడా మనం పలు రకాలుగా చాలా సందర్భాలలో రాజకీయ నాయకులు చెప్పే మాటలు మనందరం వింటూనే ఉంటాం. కానీ ఈరోజు తెలంగాణలో కరువు గోస వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మరి ఈ కరువు దేనికి సంకేతం? భవిష్యత్తు తరాలకు సంబంధించి ఇప్పటికే పెట్టుబడి సాయానికి సంబంధించి ₹1 కూడా రాకపోవడంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణం కనబడింది. దానితో పాటు అప్పో సప్పో తెచ్చి నారు పెట్టి నీళ్ళు అందించి వాటిని చివరి దశకు వచ్చినప్పుడు ఈ చివరి దశలో ఆయకట్టులో కూడా నీళ్లు రాకపోవడంతో ఇప్పుడు జరుగుతున్న అతి దుర్మార్గమైన పరిపాలన అంటారా, లేకపోతే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అంటారా, అధికారులు మొద్దు నిద్రపోతున్నామంటారా, లేకపోతే నీళ్లను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారంటారా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియడం లేదంటారా? ఇక మీరే ఆలోచించుర్రి. ఇక దానితో పాటుగా మరొక అంశం కూడా ఇక్కడ ఉంటుంది. ఏంది అంటే ఇక్కడ కనబడ్డ వాళ్ళందరూ కూడా ఒక వాడకు సంబంధించి నీళ్ల కోసం ఎక్కడ అంటే మహబూబ్ నగర్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలో తాగునీటి కోసం గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై ఖాళీ బిందెలతో రాస్తూరోకో చేశారు. 10 ఏళ్లుగా తమ ప్రాంతంలో ఏనాడు తాగునీటికి ఇబ్బంది లేదని మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేశారని స్థానికులు చెప్పారు. పంచాయతీ కాలనీలు బస్టాండ్ ఏరియాలలో 20 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోవడం వల్లనే ఆందోళనకు దిగినట్టుగా కూడా వారు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు నీళ్ళ కోసం నీళ్ళు ఏంది, ఇవాళ రేపు గ్రామాలలో చాలా చోట్లకి వెళ్ళండి, మీ ఇంట్లో నలుగురు ఉంటే ఇంకో నలుగురు సుట్టపోడు వస్తే ఆ పూటకు నీళ్ళు ఉంటలేవు. ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చాలా గ్రామాలలో చాలా పట్టణాలలో కూడా చోటు చేసుకున్న దుర్మార్గంగా. ఎందుకు దుర్మార్గం అని నేను చెప్తున్నానంటే రేపు భవిష్యత్తులో పరిస్థితి ఏంది, రేపు భవిష్యత్తులో కూడా గిట్లనే ఉంటే ఏంటి పరిస్థితి అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. తెలంగాణ బిడ్డలారా, దయచేసి మీరు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఈరోజు పంటకు కటకట, తాగడానికి నీటికి కటకట, రేపు భవిష్యత్తులో మరి ఇతర దేశాల లెక్క సంవత్సరంలో ఒకరోజు లెక్కనే స్నానం చేసి నీళ్లను చాలా పొదుపుగా వాడుకోండి అని ప్రభుత్వం చెప్పిన పెద్ద ఆశ్చర్యం లేదు. ఏదైనా జరగవచ్చు ఈ తెలంగాణలో, గుర్తుపెట్టుకోరు. ఇది పంటకు నీళ్లు, తాగడానికి నీళ్లు. ఇంకో పక్కన పంట దక్కక యువ రైతు కూడా ఆత్మహత్య చేసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఇంత జరుగుతూ ఉంటే మనం దేనికి సంకేతం ఇద్దాం? ఒక్కసారి మీరే ఆలోచించాలి. ఇక దానితో పాటుగా మరో అంశం, మన తెలంగాణ 10 ఏళ్లలో 20 లక్షల నౌకరీల కేసీఆర్ హయాంలో అన్నింటా అగ్రభాగాన కొలువు కోన, ఉద్యోగ కల్పనలో మనమే టాప్. ఏది దక్షిణ భారత్లో ఉపాధి కల్పనలో తెలంగాణ ర్యాంక్. పురుషులకు సంబంధించి ఉపాధి అవకాశాలలో తెలంగాణ టాప్, ఉపాధి కల్పనలో తెలంగాణ ర్యాంక్. 2004-14 మధ్య తెలంగాణ కాంగ్రెస్ భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు 10,080. 2014-23 మధ్య తెలంగాణలో బీఆర్ఎస్ భర్తీ చేసిన సర్కార్ కొలువులు 2,32,308 కొలువులను బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి భర్తీ చేసిందట. ఇక రాష్ట్రంలో ఉపాధి అవకాశాల విలువ గణాంకాలతో తేల్చి చెప్పిన అంతర్జాతీయ కార్మిక సంస్థ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాల జాతర, ప్రైవేట్లో 17 లక్షలు, ప్రభుత్వ రంగ సంస్థలో 2.32 లక్షలు, ఉపాధిలో దక్షిణాదిన నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి తెలంగాణ వస్తే నిరుద్యోగం తాండవిస్తుందని, ఉపాధి కల్పన మృగ్యం అవుతుందని దుష్ప్రచారం చేసిన వారికి చెంపపెట్టు లాంటి వార్త ఇది. కేసీఆర్ పాలనలో తెలంగాణ కొలువులు కిల్లాగా మారిందని మరోసారి తేటతెల్లమైంది. ఇదిగో స్థానిక సర్వేలు చెప్పిన విషయం కాదు, అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO తాజాగా నివేదికలో తేల్చి చెప్పిన విషయాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు మనసారి ఏం చేస్తాడంటే ఒక చిన్న అంశాన్ని తెర మీదకి తీసుకొస్తాడు. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రధానమైన అంశం ఉంటుంది. దాని పేరు ఏంది అంటే ఎప్పుడు ఏదైనా జరగవచ్చు ఈ తెలంగాణలో. అదేంది 32 జిల్లాలు కాస్త 17 జిల్లాలో 18 జిల్లాలో కుదించబడతాయి. దాని తర్వాత జోనల్ వ్యవస్థ అంటారు, మల్టీ జోనల్ అంటారు. ఇక వీళ్ళు ఏమన్నా గ్రాఫిక్స్లు ఏం పెట్టుకున్నా పర్వాలేదు, 2 సంవత్సరాల పాటు ఉద్యోగ కల్పనకు సంబంధించి కనీసం చూడడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవించాలంటే ఈరోజు ఎవరి తప్పో తెలియదు, కానీ తెలంగాణలో మాత్రం అన్యాయం జరుగుతున్నది. ఇక ఉపాధి వేతనాలలో అన్యాయం. తెలంగాణ కూలీ 300 మాత్రమే. వేతనాలు సవరించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఏపీలో 28కి పెంపు, దక్షిణాదిన తెలంగాణ రాష్ట్రాలలో తక్కువ అంటూ కూడా మరో అంశాన్ని కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా
మేడిగడ్డ రిపేర్కు తీరిక లేదా, సర్కారు ముందుకు రాక లక్షల ఎకరాలలో ఎండిన పంటలు అంటూ కూడా చూడొచ్చు. సిరిసిల్ల జిల్లా సారంపల్లిలో సాగునీరు అందక ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడుతున్న కేటీఆర్ నేతలు అంటూ కూడా చూడొచ్చు. సీఎం రేవంత్ ఢిల్లీకి చెక్కెళ్లు కొడుతుండు, రైతులను మాత్రం పట్టించుకుంటలేడు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరవే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా సారంపల్లిలో ఎండిన పంటల పరిశీలన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను ముందే చెప్పిన, తెలంగాణలో కరువు తాండవిస్తుంది, చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. మే నెలలో, ఏప్రిల్ నెలలో, మార్చి ఏప్రిల్ మే నెల వరకు వెళ్ళేసరికి అసలు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కనీసం ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులలో మీరు అందరూ ఉంటారు. మనం ఎందుకురా బ్రతుకుతున్నామనే రోజులు కూడా రాబోతాయి. వలసబోదామంటే వలసబోని పరిస్థితి, పని చేసుకుందామంటే కొలురు దొరకదు, తాగుదామంటే నీళ్లు ఉండవు, లేదా పంటను పండించుకుందామంటే నీళ్లు దొరకగే, ఆఖరికి దిక్కులన్నీ బిక్కటిల్లేలా మనం చూడడం తప్ప ఏమీ ఉండదు. ఒక విగ్రహంలాగా మనం చెప్తున్న ఈ తెలంగాణ చాలామంది యువత కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలా వర్గాలు కూడా ఒకటే రకమైన ఆందోళన వ్యక్తం చేసే రోజు వస్తుంది. ఏంది అంటే అన్ని రకాల కోసం మనం కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా, ఖచ్చితంగా కూడా ఇది జరిగే విషయమే. ఇక మన సార్ ఎవరు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ ఒక వాదం, ఒక ముక్త కంఠస్వరంతోనే ఒక అంశాన్ని పట్టుకునేది. తెలంగాణ అంటే అప్పుల రాష్ట్రం అని చెప్పాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేసిందో తెలుసా? అప్పుల కుప్పగా గత ప్రభుత్వం అంటే దాని కుప్పను చెత్తను మొత్తం ఆగమాగం చేసిపోయింది. ఎట్లా చేసింది అంటే ఇగో చూడు, ఇది నేను చెప్పిన మాట కాదు, స్వయాన అక్షరాలలో కోట్ చేసిన అంశం. ఇగో ఒకసారి మీరు చూడుర్రి, 16,000 కోట్లు రాబోయే 3 నెలలకు, అంటే ఇది మార్చు ఏప్రిల్ మేకు పూర్తి స్థాయిలో కూడా రాబోయే కాలంలో భయంకరంగా అంటే 16,000 కోట్ల రూపాయల అప్పు తేవాలి. ఎవరు తేవాలన్నా తెలుసా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. అసలు ఇప్పటి వరకు ఇగో ఒక్కసారి మీరు చూడుర్రి, ఇప్పుడు రాబోయే రోజులలో మనకు కావాల్సిన అప్పుల వివరాలు చెప్తున్నా, తెచ్చినాయి కాదు, ఆల్రెడీ తెచ్చినాయి ఎన్నో. మొన్న చెప్పిన 18.18 కోట్ల రూపాయలకు సంబంధించి ఆల్రెడీ తెచ్చి, ఇప్పుడు మన మనుగడ కొనసాగాలంటే 3 నెలలకు కావాల్సింది 16,000 కోట్ల రూపాయలు. ఇక చూడండి, ఏప్రిల్ 2న 1000 కోట్ల రూపాయల అప్పు, ఏప్రిల్ 8న 2,000 కోట్ల రూపాయల అప్పు, ఏప్రిల్ 23న 2,000 కోట్ల రూపాయల అప్పు, మే 7న 2,000 కోట్ల రూపాయల అప్పు, మే 14న 2,000 కోట్ల రూపాయల అప్పు, మే 28న 2,000 కోట్ల రూపాయల అప్పు, జూన్ 4న 1000 కోట్ల రూపాయల అప్పు, జూన్ 11న 2,000 కోట్ల రూపాయల అప్పు, జూన్ 25న 2,000 కోట్ల రూపాయల అప్పు, మొత్తానికి 16,000 కోట్ల రూపాయలు అప్పు కావాల్సింది అంటూ ఆర్జీ పెట్టుకున్నది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. రాబోయే రోజులలో, ఈ రోజు మార్చి 29, మీరు ఏప్రిల్ 2న 1000 కోట్లు మనం అప్పు తెస్తారు, మన మీదేస్తారు. ఏప్రిల్ 8న 2,000 కోట్లు తెచ్చి మీరు సావుర్రా అంటారు. ఏప్రిల్ 23న మీరు భరించు అంటారు. మే 7న 2,000 కోట్లు తెచ్చి ఇది మీరు తప్పదు అంటారు. మే 14న మరో 2,000 కోట్లు తెచ్చి కావాలి అంటారు. మే 28న మనం భరించాలి, అప్పుల కుప్ప, మనకు అప్పులు లేకపోతే నడవది అని చెప్తాడు. ఇది రాబోయే రోజులలో మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయబోయే అప్పుల వివరాలండి. రేవంత్ సర్కార్ కొత్తగా తెచ్చే అప్పు రాబోయే 3 నెలల కోసం 16,000 కోట్ల రూపాయలు. ఏప్రిల్ 2 నుంచి వారానికి 1000 కోట్ల నుంచి 2,000 కోట్లు, డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 18.118 కోట్ల రూపాయలను తెచ్చింది. 100 రోజులలో 18,118 కోట్ల రూపాయలు తెస్తే ఇప్పుడు కేవలం రాబోయే 3 నెలల కోసం 16,000 కోట్ల రూపాయల అప్పు దేబోతున్నది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అండి. ఇక ఏమంటారండి మీరు? రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి మరో భారీ అప్పులకు చేసేందుకు సిద్ధపడింది. ఇప్పటికే దీనికోసం రిజర్వ్ బ్యాంకుకు అప్లై చేసుకోగా అప్రూవల్ కూడా వచ్చింది. డిసెంబర్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ నుంచి ఇప్పటి వరకు 18,000 కోట్లకు పైచిలకు రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు తీసుకొచ్చారు. సెక్యూరిటీ బాండ్ల అమ్మకం ద్వారా అప్పులు తెచ్చారు. అయితే రాబోయే 3 నెలల కోసం 16,000 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంకు నుంచి పట్టుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ దరఖాస్తు చేసుకున్నది. ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 మధ్య కాలంలో 16,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చేందుకు సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. అర్థమైందా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు రాబోయే కొన్ని నెలల్లో 3 నెలల్లో 16,000 కోట్ల రూపాయల అప్పు తెబోతోంది. మరి గత ప్రభుత్వానికి సంబంధించి అప్పులు తెచ్చిందన్నారు, ఇప్పుడు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అప్పులు తెచ్చిళ్ళు. నేను ఏదో ఇంటర్వ్యూ చూసిన, నేషనల్ ఛానల్కి సంబంధించిన ఇంటర్వ్యూ చూస్తే ఏమున్నది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎట్లా నడిపిస్తారు అంటే ఒక విజన్ ఉన్నదా అని అక్కడ ఉండే యాంకర్ ప్రశ్న అడిగితే మన రేవంత్ రెడ్డి సాబ్ ఏం చెప్తాడో తెలుసా?
చేస్తాం, ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తాం, భూముల గురించి చేస్తాం, ఫ్యాక్టరీలు చేస్తాం, ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనే క్వశ్చన్ అడిగితే ఈ సార్ చెప్పే సమాధానం ఇది. ఇక మీరే ఆలోచించుకోరు. ఇక దాంతోపాటు బక్క జెర్సన్ అన్న, మీ అందరికీ తెలుసు అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మూల స్తంభమే సారు. ఈయన లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీయే లేదు. అధికారంలోకి రావడానికి ఒకే ఒక్కడు లెక్క, ఒకడే ఒక్కడు హీరో, ఒంటరి పోరాటం చేసిండు, అతనే బక్క జెర్సన్. అసలు బక్క జెర్సన్ చెప్తే విషయాలు అబద్ధాలు అనడానికి లేవు. తన దగ్గర ప్రూఫ్స్ ఉంటేనే మాట్లాడతాడు, తన దగ్గర పేపర్ కదులుతేనే మాట్లాడతారు, ఆ అక్షరం పేపర్ ఉంటేనే మాట్లాడతారు. అతనే బక్క జెర్సన్. సీఎం ఓఎస్డి 4 లక్షల సిమ్ కార్డులు కొన్నాడు. చంద్రశేఖర్ రెడ్డి ఎప్పుడు రేవంత్ వెనకాలే ఉంటాడు. ఈ విషయం చెప్పినందుకే నాకు సోకాజ్ నోటీసులు. నేను పార్టీ వ్యతిరేక పనులు చేయలే. రేవంత్ మోడీని బడేబాయ్ అనడమే పార్టీ వ్యతిరేక చర్య. ట్యాంపింగ్ తన మెడకు చుట్టుకుంటుందనే నాపై చర్యలు. కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జెర్సన్ సంచలన ఆరోపణలు చేసిండు. ఏం చేసిండంట, ఫోన్ ట్యాంపరింగ్ కేసులో సీఎం ఓఎస్డి 4 లక్షల సిమ్ కార్డులను కొన్నాడట. చంద్రశేఖర్ రెడ్డి ఎప్పుడు రేవంత్ వెనకాలనే ఉంటాడు. ఈ విషయం చెప్పినందుకే నాకు సోకాజ్ నోటీసులు ఇచ్చిండు అంటూ కూడా చెప్పిండ్రు. ఏంది అంటే ఫోన్ ట్యాంపరింగ్ చేశారని కాంగ్రెస్ నేత ఏఐసిసి మాజీ ప్రధాన కార్యదర్శి బక్క జెర్సన్ సంచలన ఆరోపణలు చేసిండు. దీనికోసం ఏకంగా 4 లక్షలకు సంబంధించిన సిమ్ కార్డులను కొన్నాడు అని చెప్పిండు. బక్క జెర్సన్ గతంలో మాట్లాడినప్పుడు పాపం అప్పుడు కేసులు ఇబ్బందులే. ఇప్పుడు ఆ సొంత పార్టీకి సంబంధించిన నిజాలు చెప్పినా మళ్ళీ ఇప్పుడు సోకాజ్ నోటీసులే. నాకు తెలిసి ప్రభుత్వాలు మారినా, వ్యక్తులు మారినా, ఏది మారినా కానీ బక్క జెర్సన్ అయితే పోరాటం చేస్తుండబ్బా. అల్టిమేట్గా బక్క జెర్సన్కి అందరు సపోర్ట్ చేయరు, సెల్యూట్ కూడా చెప్పురు. బక్క జెర్సన్ అంటే ఓ రియల్ హీరో. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్లోనే చనిపోతా, పుట్టింది పెరిగింది అక్కడే. వారెవ్వా ఏమనాలన్నా కూడా అర్థమవుతలేదు నాకు, ఆ పదాలు కూడా వస్తలేవు. ఎందుకు అంటే ఈయన చెప్పే మాట, కాంగ్రెస్లోనే చనిపోతా, పుట్టింది పెరిగింది అక్కడే. పుట్టింది పెరిగింది అక్కడే. మరి 10 ఏళ్ల పాటు బలిసి వచ్చినావా? 10 ఏళ్ల పాటు ఏడున్నావు? 10 ఏళ్ల పాటు ఏ పదవి అనుభవించినావు? 10 ఏళ్ల పాటు ఎక్కడున్నావు? ఈ క్వశ్చన్ ఎవడన్నా అడగలే కదా, నేను అడుగుతున్నా చెప్పవా కేకే. 10 ఏళ్ల పాటు నువ్వు ఏడున్నావు అంటున్నా. పుట్టింది పెరిగింది అక్కడే అంటే ఇవాళ అధికారం కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి పోతున్నావు. మరి కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏడున్నావు? అధికారంలో లేవా? బీఆర్ఎస్ పార్టీ సంకన చేరలే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏడిపోతున్నావు, మళ్ళీ కాంగ్రెస్ సంకన చేరుతున్నావు. నీకేం కావాలి? పదవి కావాలి, పైసలు కావాలి, అధికారం కావాలి. ఎవరు? కేశవరావు. కానీ నువ్వు కనబడే అంత ఫేసు నీది అంత మంచిగా పెట్టి అమాయకత్వాన్ని వచ్చేసి నీ రంగేందో త్వరలో బయట పెడతా. తొందరపడకు కేకే. మొత్తం ఇగో కాంగ్రెస్లో అయినా అంటే కాంగ్రెస్లోనే చనిపోతాడట. పుట్టింది పెరిగింది అక్కడే. 50 ఏళ్ళు కాంగ్రెస్లోనే ఉంటే బీఆర్ఎస్లో 10 ఏళ్ళే ఉన్నా కేసీఆర్ను కలిసిపోతానని చెప్పిన కేకే ఇక పార్టీ ఏం తక్కువ చేసిందని గులాబీ బాస్ ప్రశ్న. హస్తం గోచికి ఇంద్రకరణ్, గడ్డం అరవింద్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈయన ఏం చెప్తాడంటే పార్టీ ఏం తక్కువ చేసిందని, వాళ్ళ బిడ్డకు మేయర్ పదవి ఇచ్చింది, ఈయనకు రాజ్యసభ పంపించింది. ఏం తక్కువ చేసింది? ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కేకే అనేటైనా కేసీఆర్ రైట్ సైడ్ కూర్చుంటాడు, కుడి భుజం లెక్క. ఏం చేస్తున్నాడు? నమ్మక ద్రోహం. వీళ్లకు నేను చెప్తున్నా కదా, రాజకీయ నాయకులు అంటేనే దొంగలు. వాళ్ళ ఆస్తులన్నా కాపాడుకోవాలి, లేకపోతే అధికారం అన్నా కావాలి. ఈ రెండు లేకపోతే ఎవ్వడు ఉండడు. ఇక ఫోన్ ట్యాంపింగ్ ఆడియో సింక్ అయితలేదు. దెబ్బ కొట్టిన ఫోన్ ట్యాంపింగ్ కేసుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న కేసు. మొదట కేసీఆర్ ఫ్యామిలీ పని అనే ఆరోపణలు, తర్వాత ప్రణీత్ కుమార్పై అభియోగాలు. అధికారులు వ్యాపారులను బెదిరించారని కొత్త కోణం, హవాలా రాకెట్ల నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపణ. ఎన్నికల టైంలో అపోజిషన్ ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టారని విమర్శలు. ఇంటెలిజెన్సే పని నిఘా అంటూ ఆఫీసర్లు. సాధారణంగా సినిమాలు తీసేవాళ్ళు మొదట స్క్రిప్ట్ రాసుకుంటారు, ఆ తర్వాత సినిమా తీస్తారు, ఆ తర్వాత డబ్బింగ్ చెప్పేస్తారు, మిగతా టెక్నికల్ పనులు పూర్తయ్యాక సినిమా రిలీజ్ చేస్తారు. కానీ ఓ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిసి సినిమా తీయాలనుకున్నారు. రొటీన్గా చేస్తే ఎలా అనుకున్నారో ఏమో, కాస్త డిఫరెంట్గా సినిమా తీశారు. చివరిలో చెప్పించాల్సిన డబ్బింగ్ ముందే చెప్పించారు, ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టారు. అదయ్యాక స్క్రిప్ట్ రాద్దాం అనుకున్నారు, కానీ చెప్పిన డబ్బింగ్కు తీస్తున్న సినిమాకి ఆడియోకి సింక్ కావట్లే. దాన్ని సింక్ చేసేందుకు రీషూటింగ్లు, రీడబ్బింగ్లు నడుస్తున్నాయట. ఇది ఫోన్ ట్యాంపరింగ్. ఇది ఏం లేదు, రేపు పొద్దుగాల ఏమైతే తెలుసా, పూర్తి స్థాయిలో ఈ ఫోన్ ట్యాంపరింగ్ మీరు బాగా వింటాలి కదా, ఏముండదు ఇలా. ఫ్యూచర్లో ఇంకో 2-3 నెలలు, సరే ఇంకో 4 నెలలు వేస్తా వీళ్ళకు. ఈ దర్యాప్తు సంస్థలు మీరు ఏదో అనుకుంటారు, ఏముండదు. అది తీసుకుపోయి పొయ్యిల కాగితాలు పారైపోతే నన్ను అడుగురు. ఫోన్ ట్యాంపరింగ్ అరెస్టులు ఉంటాయా? ఫోన్ ట్యాంపరింగ్ కేసులు ఉంటాయా? ఫోన్ ట్యాంపరింగ్లో ఏం జరుగుతుందో తెలుసా? ట్యాంపరింగ్ లేదు, ఆడ లొట్టపీస్ లేదు, ఏదీ లేదు.
చెప్తున్నా కదా ఇక్కడ ఏముండదు తెలంగాణ బిడ్డలారా. ఫోన్ ట్యాంపరింగ్ అనే వ్యవహారాన్ని మీరు లైట్ తీసుకోరు. అది ఏది లేదు, కేవలం 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేయలేకపోవడం, 13 అంశాలను తెలంగాణ ప్రజలకు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, అవన్నీ బయటికి రాకుండా ఉండడానికి టాపిక్ డైవర్షన్, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను క్యాచ్ దాన్ని పూర్తి స్థాయిలో డైవర్ట్ చేయడానికి కేసీఆర్ను టార్గెట్గా పెట్టుకొని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆఖరికి ఏం జరగదనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. తర్వాత అది ఎవరో మేడ పడుతుందో కూడా మీరే చూడుర్రి. 2 చోట్ల ఓట్లు వేయించండి, ఓట్లపై రేవంత్ సంచలన వ్యాఖ్య, దొంగ ఓట్లను ప్రోత్సహించేలా మాటలు, ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలంగాణలో 2 చోట్ల ఓటు వేయించాల్సిందన్న సీఎం, సంచలనంగా మారిన కామెంట్స్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడతాం. సో మొత్తానికి 2 చోట్ల ఓట్లు వేయించమంటే దొంగ ఓట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సహకరిస్తున్నాడు అనేది ప్రధాన అంశంగా కూడా వస్తుంది. ఇక దానితో పాటుగా మరో అంశం, యోగిడ 36 గంటల నిరసన దీక్ష, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ప్రకటన, రైతులను ఆదుకోవాలని డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. రైతుల పరిస్థితి ఎట్లున్నదంటే ఇట్లున్నది. సాగునీరు కోసం భగీరథ ప్రయత్నం అంటూ కూడా ఒక అంశాన్ని చూడొచ్చు. పశువుల మేత అయిన పంట అంటూ ఇంకో అంశాన్ని చూడొచ్చు. తాగునీళ్ళ రాక అవస్థలు అంటూ కూడా ఇంకో అంశాన్ని చూస్తున్నాం. ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వ్యవహారం ఇదే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మీరు చూడుర్రి, ఓ పక్కన అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, అనేక రకాలుగా కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. నీళ్ళ కోసం, పంట కోసం, దానితో పాటు బావులు చెలిమెలల్లో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడింది. నేను ఒకటే అంశాన్ని చెప్తా, మీ చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది. మీ తలరాతను మీరే మార్చుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కాదు. చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. మీతో పాటు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీసి చెప్పేది మాత్రం వైఆర్టీవీ న్యూస్ ఛానల్ మాత్రమే. దాంతోపాటు ప్రజా వెలుగు న్యూస్ ఛానల్. నేను చెప్తున్నా కదా, ఇక్కడ 9908572666 అనే నెంబర్కి మీ యొక్క సహకారం కూడా అందించండి. భవిష్యత్తులో మరిన్ని అంశాలతోని ఎప్పటికప్పుడు ఒక నిజమైన జర్నలిజాన్ని, నిజమైన వార్తలను అందించే ప్రయత్నం